ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ బిగ్ షాక్. కోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాప్స్ అండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రిలీఫ్ దొరికే పరిస్థితి లేదు. ఆమె ఈడీ సిబిఐ ఉచ్చు నుండి బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా మరో కవితకు ఊహించని షాక్ తగిలింది. కవిత కస్టడీని పొడిగిస్తూ రౌస్ రెవెన్యూ ప్రత్యేక కోర్టు తీర్పిచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్ట్ చేసిన నాటి నుండి ఇప్పటి వరకు కవిత అన్ని చేదనుభవాలు ఎదురవుతున్నాయి. కవిత బయటకు రావడానికి చేసిన ప్రయత్నాలు విఫలం. ఇక ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితను అరెస్ట్ అయినటువంటి నాటి నుండి ఆమె బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్ని బూడిదల పోసిన పన్నీరుగా మారాయి. మార్చి 26న కవిత ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఆమెను కోర్టు ముందు హాజరుపరిచి ఆమెను తీహార్ జైలుకు కూడా పంపిన విషయం తెలిసింది. ఆ తర్వాత కవితను ఈడీ అధికారులు విచారించారు. కవిత బయటికి రావడం కష్టమే. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసులో నుంచి బయటపడే కోసం కవిత శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ కవితకు అడుగడుగున కోర్టులో చుక్కెదురవుతున్నాయి. కవిత మధ్యంతర బెయిల్ కోసం సాధారణ బెయిల్ వచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో కస్టడీ ముగిసిన కవిత కోర్టు పొడిగిస్తూ వస్తుంది. ఒకవైపు ఈడీ మరొక వైపు సిబిఐ ముక్కుబడిగా దాడి చేయడంతో కవిత ఈ కేసు నుండి బయటపడే మార్గం కనిపించడం లేదు. మళ్ళీ కస్టడీ పొడిగించినటువంటి కోర్టు ఇప్పటికీ అనేక సార్లు కవిత కస్టడీ పొడిగించిన రౌస్ రెవెన్యూ కోర్టు తాజాగా మరో మారు కూడా జూన్ 3వ తేదీ వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. ఈడీ సిబిఐ కేసుల్లో రిమాండ్ ముగియడంతో కవిత నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీహార్ జైలు నుంచి హాజరుపరిచారు. కవితకు 14 రోజుల్లో కస్టడీ పొడిగింపు.